ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆశ్లేష నక్షత్రం. మనం నక్షత్ర సిరీస్ అంతా చెప్తూ వస్తున్నాము. ఇది 9వ నక్షత్రము. మేషం నుంచి కర్కాటకం వరకు 9 నక్షత్రాలు ఉంటాయి. మళ్ళీ సింహం నుంచి వృశ్చికం వరకు ఇంకో 9 నక్షత్రాలు ఉంటాయి. మళ్ళీ ధనస్సు నుంచి మీనం వరకు ఇంకో 9 నక్షత్రాలు ఉంటాయి. అంటే మొదటి నవకం, రెండో నవకం, మూడో నవకం. నవకం అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనమాట. అంటే ప్రతి నక్షత్రం 3 సార్లు, ఒక గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి కదా, ప్రతి దానిలో ఒకటి రిపీట్ అవుతూ ఉంటుంది. రైట్. ఆశ్లేషకి ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఆశ్లేష కాబట్టి అసలు ఆశ్లేష నక్షత్రం ఎక్కడుంది, మన హీరోస్ ఎవరు అనేది ఒకసారి ఎక్కడుంది అనేది గీసుకుందాం. ఆశ్లేష నక్షత్రం మన హీరో వచ్చేసేసి నాగులు, సర్పాలు, పాములు ఇవన్నీ కూడా అన్నమాట. ఓకే. అసలు ఆశ్లేష అంటే మీనింగ్ ఏంటి? శేష. ఓకే. మనం శేషపాన్పు మీద విష్ణుమూర్తి పడుకున్నాడని చెప్తాం. అంటే ఏంటిది? నాగుపాము యొక్క దాని మీద పడుకున్నాడని అర్థం అనమాట. ఓకే. సో అసలు ఆశ్లేష నాగుపాములకు ఎలా కనెక్ట్ అయింది ఏంటిది అనేది స్టోరీలోకి వెళదాం. వెళ్ళే ముందు ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో 4 పాదాలు కంప్లీట్గా ఉంది. పునర్వసు 4వ పాదము, ఒక పాదం అనమాట. తర్వాత పుష్యమి, తర్వాత ఆశ్లేష నక్షత్రం. ఇవన్నీ కూడా కర్కాటకం. ఇక్కడ ఏంటంటే మేషం అగ్నితత్వ రాశి, వృషభం భూతత్వ రాశి, మిథునం వాయుతత్వ రాశి, కర్కాటకం జలతత్వ రాశి, మళ్ళీ సింహం మళ్ళీ అగ్నితత్వ రాశి. ఇదే 4 తత్వాలు రిపీట్ అవుతూ ఉన్నాయి కదా. అయితే ఏంటంటే ఈ కర్కాటకం ఎడ్జ్ పాయింట్ అనమాట. ఇది అంటే ఎండింగ్ పాయింట్. అంటే నీళ్ళు తర్వాత మళ్ళీ మంట, అంటే అగ్ని కదా. సో నీళ్ళకి మంటకి మధ్య కనెక్టింగ్లో ఉంది ఈ ఆశ్లేష నక్షత్రం. అందుకోసమే దీన్ని గండాంతర నక్షత్రం అని కూడా అంటారనమాట. ఓకే. ఇది ఒకటి. తర్వాత జ్యేష్ఠ కూడా అంతే, వృశ్చికంలో ఎండింగ్లో ఉంటాయి. ఆల్ బుధ నక్షత్రాలన్నీ కూడా ఈ ఎండింగ్లో ఉన్నాయి. మీనంలో ఎండింగ్లో రేవతి నక్షత్రం ఉంటుంది. అసలు గండాంతర అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ అంటే అంతం కానిది అని అర్థం. ఓకే. సో బేసిక్గా ఏంటంటే వాటర్ అంటే నీళ్ళు అనేదాన్ని మనం గతం, పాస్ట్కి సంబంధించి చెప్తూ ఉంటాము. అగ్ని అనేది భవిష్యత్తుకి సంబంధించి చెప్తూ ఉంటాం. ఒక్కోసారి కొంతమంది ప్రశ్న జాతకంలో ఏంటిది జలలగ్నం గనక పడితే, ఓకే, అంటే ప్రశ్న జాతకం చూసేటప్పుడు ఆ వ్యక్తి బతికున్నాడా లేదా, ఎక్కడైనా తప్పిపోయినప్పుడు చూసినప్పుడు కూడా ఒక్కోసారి జలలగ్నం గనక వస్తే, అంటే ఏ వృశ్చికము, మీనము, తర్వాత కర్కాటకం వస్తే ఒక్కోసారి ఆ వ్యక్తి బతికిలేడు, మరణించాడని చెప్పి కూడా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ అది అట్లా ప్రిడిక్ట్ చేయకూడదు. దాన్ని మనం కేపీ ప్రశ్నలో వ్యక్తి జీవించాడా లేదా, మారక స్థానం, బాధక స్థానం, ఇలాంటి వాటిని బట్టి కూడా మనం చెప్పచ్చు. అది కేపీ వచ్చినప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ జలం అంతా కూడా స్పిరిచువాలిటీకి సంబంధించిందనమాట. అంటే భక్తి, దైవము, తపస్సు వీటన్నింటికి సంబంధించింది. ఓకే. మన హీరోలు సర్పాలు కాబట్టి సర్పాల గురించి కొన్ని విషయాలు మనకు తెలిసినాయి, నాకు తెలిసినాయి కొన్ని విషయాలు చెప్తాను. ఓకే. బేసిక్గా సర్పాలన్నీ కూడా వినికిడి శక్తి. బేసిక్గా పాములకి చెవులు ఉండవు టెక్నికల్గా. కానీ ఏంటంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏదైనా చెవు పోట్లు వచ్చినా కూడా మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాం అనమాట. సో చెవులకు సంబంధించి, వినికిడికి సంబంధించి పాముల గురించి మనం మాట్లాడుతుంటాం ఒకటి. రెండోది ఏంటంటే కంటి చూపు. ఓకే. అట్రాక్టివ్గా అంటే పాము నాట్యం చేస్తున్నా కూడా కంటి చూపు అనేది బాగా మెస్మరైజింగ్ ఐస్ ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. అందుకే ఆశ్లేష నక్షత్రంలో ఒకసారి ద్వితీయాధిపతి బలంగా బాగుంటే మంచి లుక్, అంటే కళ్ళుతో పడేయగలుగుతారనమాట. అలాంటి కెపాసిటీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం స్టోరీతో కొంత పాయింట్స్ని రిలేట్ చేయొచ్చు. ఇది ఒకటి. ఇంకోటి ఏంటిది, పాములు మామూలుగా 15 రోజులకి 20 రోజులకి కుబుసం విడుస్తూ ఉంటాయి. అంటే అప్పుడు చాలా డల్గా ఉంటాయి, హైబర్నేషన్కి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి సమయంలో వాటికి కళ్ళు కూడా కనబడవు, కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. ఈవెన్ పాములు పిల్లలు పెట్టినప్పుడు కూడా పాములు తన పిల్లల్ని తినేస్తూ ఉంటాయని కూడా చెప్తుంటారు. ఓకే. సో ఎందుకంటే కళ్ళు హైబర్నేషన్కి గురవుతాయి. సో కంటి చూపు కనబడక ఆకలేసి ఏదో ఒకటి తినేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. అది పాములకున్న మేజర్ సమస్య అనమాట. సో ఈవెన్ ఒక్కోసారి ద్వితీయాధిపతితో, రవి శుక్రుడితో కలిసి, కుజుడితో కలిసి అఫ్లిక్ట్ అయ్యి, అది ద్వితీయ స్థానమైన కంటి చూపు సమస్యలు, లేకపోతే స్పెటికల్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి మనకి సర్పాల గురించి మనకి ఇంకా తెలిసింది. ఇంకోటి ఏంటంటే సర్పాలు పగబడతాయి, ఇదంతా చెప్తుంటారు. అదంతా నాకు తెలియదు. కానీ బేసిక్గా
బుసలు కొడుతూ ఉంటాయి. ఏంటంటే సడన్గా కోపం వచ్చే నేచరు అదంతా కూడా ఉంటుందన్నమాట. అంటే ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి స్నేక్స్కి. సో ఆశ్లేష నక్షత్రంలో ఏ లగ్నాధిపతి అఫ్లిక్ట్ అయినా ఒక్కోసారి ఏ రవి, ఈగో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కారణం రవి, రాజగ్రహం కదా. సో కుజుడు కూడా బేసిక్గా ఏంటంటే షార్ట్ టెంపర్ క్యాండిడేట్. సో అలాంటి గ్రహం కూడా ఇక్కడ ఉన్న బాగా ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే సడన్గా కోపం రావడం, సీరియస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి కర్కాటకంలో జరల రాశిలో ఉంటే బాగా అడిక్షన్ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి కుజుడు గురించి చెప్పుకున్నాం కదా, కుజుడు కర్కాటకంలో నీచంలో పడతాడు. 28 హైయెస్ట్ డిగ్రీస్కి కుజుడు కర్కాటకంలో నీచంలో పడతాడు. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, అయితే కుజుడు ఎప్పుడైతే వృశ్చికం స్వక్షేత్రం అయినా కూడా అది నీచ త్రికోణ రాశిలో ఉన్నాడు. మనం త్రికోణ రాశుల గురించి చెప్పుకున్నాం, ఉచ్చ త్రికోణాలు, నీచ త్రికోణాలు అని. ఆల్రెడీ ఏమీ లేదు. మేషంలో రవి ఉంటే సింహం ఉచ్చ త్రికోణం అవుతుంది, అండ్ ధనస్సు కూడా ఉచ్చ త్రికోణం, అంటే బాగున్నాడని చెప్పుకోవడానికి అది. ఓకే, అలానే కుజుడు కర్కాటకంలో ఉంటే నీచ త్రికోణం. ఏం చేస్తాడు కర్కాటకంలో ఉంటే నీచ త్రికోణం అంటే ఏమవుతుందంటే బేసిక్గా కుజుడు బాగా యుద్ధవీరుడు. నేను ఏదైనా కొట్టగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతానని చెప్పి డిసైడ్ అయ్యే ప్లానెట్. ఏదైనా చేయగలుగుతాడు బేసిక్గా. అంటే సామధాన దండోపాయాలు ఉపయోగించి సాధించే మనస్తత్వం కుజుడికి. అలాంటి కుజుడు కర్కాటకంలో పడిపోయాడు, నీచంలో పడిపోయాడు. నీచంలో పడిపోతే బేసిక్గా సింపుల్, ఏమీ లేదు. మనం మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, బాగున్నాం, ఎక్సలెంట్గా ఉన్నాం. అదే ఒక శత్రువు ఒక ఇంట్లో ఉంటే ఏమవుతుంది, మనం భయంగా ఉంటాం. ఓకే, అలాంటి ఒక యుద్ధ వీరుడే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఉదాహరణకి ఏం చేస్తాడు, బిల్డప్ ఎక్కువ ఇస్తాడు, అంతే సింపుల్. ఏం లేదు, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు అనమాట. థ్రెటనింగ్ అనమాట, బాగా బెదిరించడం. ఇదంతా కూడా కుజుడు నీచంలో ఉంటే జరుగుతూ ఉంటుంది. నేను నిన్ను చేయబోయేది ఇది, నేను తర్వాత ఇది చేస్తా. ఏదో సినిమాలో ఉంటుంది క్యారెక్టరైజేషన్, రావు గోపాలరావు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తా అలా చేస్తా. సేమ్ అలానే కుజుడు నీచంలో ఉన్నప్పుడు కూడా అట్లాంటి బిహేవియర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అది మనకు బాగా అబ్జర్వ్ అయిందనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే సర్పాలకి సంబంధించి బేసిక్గా సర్పాలకి స్పిరిచువల్ ఎనర్జీ అంటే వైబ్రేషన్స్ అనేవి బాగా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఎక్కడో ఏదో వస్తుందనుకోండి, మనం ట్రైన్ దగ్గర కింద పట్టాల మీద ఇలా పెడుతూ ఉంటే ఎక్కడి నుంచో మనకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా పామి ముడుచుకుని పడుకుంటూ ఉంటుంది, తర్వాత భూమికి అతుక్కుని పడుకుంటూ ఉంటుంది, లేదా చెట్టుకు చుట్టుకుని పడుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కువ దానికి కనెక్ట్ అయ్యి ఉండాలనేది బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఓకే, ఈవెన్ భూమి అంటే కూడా బాగా ఇష్టం ఉంటుందన్నమాట. అందుకే భూమి మీద పుట్టలు వేసుకోవడం, వాటిలో పుట్టల్లో ఉండడం, అంటే చీమలు కట్టిన వాటిలో పాములు ఉంటాయి. ఓకే, సో వాటిలో ఉండడం, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే స్పిరిచువల్ ఎనర్జీసు, కుండలిని శక్తి, యోగా, ఇలాంటి వాటికి కూడా ఒకసారి ఆశ్లేష నక్షత్రంలో కనెక్ట్ అయ్యేదానికి అవకాశం. ఇది బుధ నక్షత్రం కదా, సో క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్ అవన్నీ బాగుంటాయి ఆశ్లేషలో బేసిక్గా. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే సర్పాల దగ్గర విషం ఉంటుంది, అండ్ ఆ విషంతోనే ఏదైనా చేస్తూ ఉంటాయి. బేసిక్గా కోపం వచ్చిందనుకోండి కాటేసి వెళ్ళిపోతూ ఉంటాయి బేసిక్గా. అదని ఇది విషాశ్లేషణ శక్తి అంటారు అనమాట. ఆశ్లేషం అంటే ఏంటంటే కాల్చడం, మండించడం, విషం జల్లి వెళ్ళిపోవడం, ఏం లేదు, కాటేసి వెళ్ళిపోవడం. ఇదే మేజర్గా మనకు శత్రువు ఉన్నాడంటే కాటేయడం, అంటే పగ తీర్చుకోవడం, వెళ్ళిపోవడం. ఇది బేసిక్గా పాముల యొక్క మెయిన్ ఎజెండా. వాళ్ళకున్న వెపనే విషం తీసుకొని స్పాయిల్ చేసేసి వెళ్ళిపోవడం అనమాట. ఇది మేజర్గా వాళ్ళ వెపన్ అనమాట. సో ఒక్కోసారి గ్రహాలు కనుక అఫ్లిక్ట్ అయితే రివెంజియస్ మెంటాలిటీ కనుక అక్కడ గ్రహాల కనెక్షన్ కనుక ఉంటే, ఏ రాహువు కుజుడు ఉన్నాడు. ఓకే, సో రివెంజియస్ మెంటాలిటీ ఉంది, అది 6వ స్థానం అయింది. కుంభలగ్నానికి ఉదాహరణకి 6లో కుజరాహులు ఉన్నారు, అప్పుడు ఉండేదానికి అవకాశం ఉంటుంది రివెంజియస్ మెంటాలిటీ డెఫినెట్గా. ఎందుకంటే దశమాధిపతి ఉన్నాడు. సో రివెంజియస్ మెంటాలిటీ మనకే ఉండాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళు మన మీద కూడా అఫ్లిక్షన్ వల్ల రివెంజ్ తీర్చుకోవడం, లేదా మన ఈగో ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకొని మనల్ని బ్లేమ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా కనిపిస్తాయి. వాళ్ళు వచ్చి మనకి డైరెక్ట్గా లిటరల్లీ పాయిజన్ ఇస్తారని కాదనమాట, వాళ్ళు మనల్ని సఫర్ చేస్తారు, ఇబ్బంది పెడతారు అనేది అర్థం. ఇంకొకటి ఏంటంటే మనకి చూస్తే బాగా పాము అనేది, నాగులు అనేవి బాగా సెన్షువల్ యానిమల్, అలానే సెక్షువల్, బాగా కోరికలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కూడా మనం పాముల్లో చూడొచ్చు అనమాట. ఇది నాకు తెలిసిన పాయింట్, రైట్. ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఈ సర్పాల యొక్క విషాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే మనకి పురాణాల్లో కనిపించేది విష్ణువు కింద ఏది దాని యొక్క
శేషపాన్పు మీద విష్ణువు పడుకుంటూ ఉంటాడు. తర్వాత శివుడి యొక్క కంఠంలో ఉండేది కూడా నాగుపాములు. తర్వాత దేవాభరణంగా చెప్తూ ఉంటారు నాగుపాముని. తర్వాత దేవాభరణం ఏం లేదు, వాళ్ళు జస్ట్ ఇప్పుడు వినాయకుడు పొట్టకి నాగుపాము కట్టేసి ఉంటుంది. సో ఇలా అనమాట. సో ఇంకోటి ఏంటంటే శివుడు ఒక్కటే పాముల యొక్క విషాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. మనం చూసినట్లయితే సాగర మదనం జరిగినప్పుడు అంటే దేవతలు రాక్షసులు సాగర మదనం నుంచి అమృతం తీయాలనుకుంటారు. సో అమృతం కోసం టార్గెట్ చేసి తీస్తుంటారు. అట్లా చేసినప్పుడు లక్ష్మీదేవి, తర్వాత అమృత కలశం, ఇలా రకరకాల కామధేను ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి. సో అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాసుకి అనే పాముతో వాళ్ళు సాగర మదనం చేస్తూ ఉంటారు. తర్వాత తాబేలు రూపంలో విష్ణుమూర్తి కూర్మావతారంలో కింద ఉండి బేస్ పాయింట్గా షేక్ చేయడానికి సపోర్ట్ చేస్తుంటాడు. అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్పామంటే అప్పుడు వాసుకి నుంచి వచ్చే విషం నుంచి విషం వస్తూ ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు. బేసిక్గా ఏం చేస్తుంటారంటే పాము తోక సైడ్ ఏమో తల సైడ్ ఇలా రెండు సైడ్లు ఉంటాయి కదా, తల సైడ్నేమో రాహువు రాక్షసులందరూ తీసుకుంటారు. వాళ్ళు షిఫ్ట్ అవుతారులేండి, అటు ఇటు జంపింగ్లో షిఫ్ట్ అవుతారు. సో తల సైడ్ ఏమో అటు సైడ్ వాళ్ళు తీసుకుంటారు, ఇటు సైడ్ ఏమో తోక సైడ్ ఏమో దేవతలను పెడతారు. సో ఈ విషన్ని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే సాగర మదనం జరుగుతుంటే ట్రబుల్ కాకుండా ఉండడానికి శివుడు ఏం చేస్తాడంటే ఆ హాలాహలం అంటే ఆ వాసుకి నుంచి వచ్చిన బాగా అది కొంచెం టిపికల్ విషయాన్ని శివుడు అబ్జర్వ్ చేసి తన కంఠంలో దాచుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. మామూలు ఈవెన్ మనం ఆరుద్ర చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, విషయాన్ని బాగా కంట్రోల్ చేశాడు. సో ఇక్కడ కూడా ఎప్పుడన్నా ఒకసారి గ్రహాలు అఫ్లిక్ట్ అయితే సో శివుడికి సంబంధించిన పూజలు కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు కావచ్చు చేసుకున్నట్లయితే పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. శివుడు ఎలా అయితే కంట్రోల్ చేశాడో సో పాయిజన్ని, సో ఈవెన్ ఆశ్లేష నక్షత్రంలో కూడా అలాంటి టఫ్ కాంబినేషన్ ఉంది. దీన్ని తీక్ష నక్షత్రం అంటారనమాట. తీక్ష నక్షత్రం అంటే టఫ్ అనమాట, ఏదన్నా చేయించడానికి తెగించడానికి తెగింపు కలిగిన నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అది ఇంకా పవర్ఫుల్ అనమాట. అండ్ ఆశ్లేష నక్షత్రం గురించి దాదాపు మనం సర్పాల గురించి కొంత బేసిక్ స్టోరీ అయితే తెలుసుకున్నాము. అండ్ కొన్ని మైథాలజీ స్టోరీలోకి చూద్దాం. ఓకే, చూస్తే మనకి కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఆ పాముతో పోరాడుతూ ఉంటాడు. పోరాడి పాము యొక్క తల మీద డ్యాన్స్ చేస్తాడు. మనం చాలా ఫొటోస్లో చూస్తూ ఉంటాం, పాము తల మీద 5 తలల పాము మీద కృష్ణుడు నాట్యం చేస్తున్నట్టు, పిల్లను ఊదుతున్నట్టు చాలా ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఫైట్ చేసి పాము యొక్క విషాన్ని, పాము యొక్క అహాన్ని అణిచాడు. సో తన ఈగో అంతా కూడా అణిచాడు. తల ఏంటి, అహము, ఈగో వీటన్నిటిని ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే అలా అణిచాడో శ్రీకృష్ణుడు అప్పుడు కంట్రోల్ అయిందనమాట. సో ఇది ఒకటి మనకు తెలుసు ఏంటంటే ఈగో కంట్రోలెన్స్ అనమాట. ఒక్కోసారి మనం ఈగోకి పోతే ఎదుటి వాళ్ళు మన ఈగోని హట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అది మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాల్సిందే. ఈగో అంటే దేనికి సంబంధించింది, లగ్నాధిపతి ఉన్న, అష్టమాధిపతి ఉన్న, దశమాధిపతి ఉన్న, కుటుంబాధిపతి ఉన్న ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కుటుంబ స్థానం, ఫ్యామిలీ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. దశమం ఉద్యోగంలో మనం మన యొక్క పొజిషన్ని చూపించాలనుకుంటాం, మన యొక్క కెపాసిటీని చూపించాలనుకుంటాం. అలాంటప్పుడు ఒకసారి అఫ్లిక్షన్ అయితే అంటే గ్రహాలు రెండో పాపగ్రహాలతో కలిస్తేనో ఇలాంటి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకోటి పాములు విషానికి అది ఇది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నాకు ఒక మంచి ఆలోచన, ఒక థాట్ వచ్చింది. ఏంటంటే విషం అనేది మనం పాజిటివ్గా కూడా యూజ్ చేయొచ్చు, నెగిటివ్గా వాడాలని ఏమీ లేదు. ఓకే, మనం కత్తి ఎలా అయితే పాజిటివ్గా వాడతామో దీన్ని పాజిటివ్గా కూడా వాడచ్చు. ఎలా, 2 రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఆయుర్వేదిక్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి ట్రీట్మెంట్స్లో కూడా పాయిజన్ని వాడుతూ ఉంటారు. అంటే మినిమల్ పర్సంటేజెస్లో మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. ఇది ఒకటి. రెండోది, కుజుడు అక్కడ ఉన్నా కూడా అలాంటివి జరుగుతుంటాయి. రెండోది, మనకి పొలాలకి మందులు కొడుతూ ఉంటారు, పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. ఏ మిథున లగ్నం అయింది, అష్టమ భాగ్యాధిపతి అయిన శని ద్వితీయంలో లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, ఆ శ్లేషలో ఉన్నాడు. పాయిజనే కరెక్టే, కానీ ఏంటిది, అది శని వ్యవసాయానికి కారకుడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా పొలాలకు మందులు కొట్టే దానిలో ఆయన ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అక్కడ కెమికల్ కాంబినేషన్ కావాలి మనకి. కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి, కుజ శుక్రులు కెమికల్స్కి వీటన్నిటికీ కూడా కారకులు అనమాట. సో ఏ మేషంలో కుజ శుక్రులు భరణిలో కలిశారనుకుందాం. ఓకే, కుజ శుక్రులు కెమికల్కి కారకుడు, శని దశమ దృష్టితో వాటిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇది స్క్వేర్ ఆస్పెక్ట్ అయినా కూడా మనం దాన్ని బట్టి చూడాలి. నేను జస్ట్ డ్రా చేస్తాను, అంటే మిగిలిన కౌంటర్ ఆస్పెక్ట్స్ బాగుంటే వర్కౌట్ అవుతుంది.
ఊరికే నేను జస్ట్ ఇమాజినరీ చార్ట్ గీశాను. మిథున లగ్నం దశమ భావం మధ్యము ఉత్తరాభాద్ర శని నక్షత్రంలో పడింది. అష్టమ భాగ్యాధిపతి అనేవాడు ద్వితీయంలో ఉన్నాడు, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, మేషంలోనేమో కుజు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఓకే, వ్యయాధిపతి అనేవాడు ఇక్కడ శుక్రుడితో కలిసి కుజుడితో కలిసి ఉన్నాడు. శని ద్వితీయంలో ఉండి తన దశమ దృష్టితో మళ్ళీ కుజు శుక్రుడిని చూస్తున్నాడు అనమాట. ఓకే, అండ్ ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నాడు. సో విషం ద్వారా వానికి బెనిఫిట్ జరగాలి. విషం ద్వారా బెనిఫిట్ జరగడం ఏంటి విచిత్రంగా ఉంది అని అనుకోవచ్చు. అది ఈవెన్ పెస్టిసైడ్స్ బిజినెస్ చేసేవాళ్ళు, లేదంటే పెస్టిసైడ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఇలా ఏదైనా అవ్వచ్చుగా, అలా కూడా అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఈవెన్ రీసెర్చ్ కూడా అవ్వచ్చు. బుధుడు కనుక యురేనస్తో కనుక బాగుంటే సో అట్లాంటి కెమికల్స్ మీద రీసెర్చ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విషయాలను కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం ఒకటి కృష్ణుడు ఈగోని కంట్రోల్ చేశాడు అనేది ఒకటి చెప్పుకున్నాం. ఇలా ఇంకా కొన్ని స్టోరీలు ఉన్నాయి, చెప్తాను. ఇంకోటి స్వర్ణభాను అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఎవరో కాదనమాట. అతను ఈ యొక్క సాగర మదనం జరిగేటప్పుడు మనం చెప్పుకున్నాం. ఓకే, సో అతను ఏంటిది తలను పట్టుకుని రాహు ఏం లేదు. ఓకే, రాహు కేతు అనమాట. సో ఆ స్వర్ణభాను ఏం చేశాడంటే అమృతం పట్టుకుని పారిపోతాడనమాట. సో మొత్తానికి ఆ అమృతం దేవతలకి మొత్తానికి చిక్కుతుంది, సాధిస్తారు. సో అమృతం పోసేటప్పుడు మారు వేషం వేసుకొచ్చి అమృతాన్ని తాగుతాడనమాట. అప్పుడు మోహిని అవతారంలో అమృతాన్ని ఆల్రెడీ విష్ణుమూర్తి తీసుకొచ్చి వర్కౌట్ చేస్తాడు. సో మళ్ళీ మారువేషం వేసుకుని మళ్ళీ ఈ స్వర్ణభాను అమృతం తాగడానికి ప్రయత్నిస్తే రవిచంద్రులు ఇద్దరు కూడా ఐడెంటిఫై చేసి ఇగో ఇలా గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు ఈయన అని చెప్తే ఇమీడియట్గా సుదర్శన చక్రంతో ఆ యొక్క తలని నరికేయడం జరుగుతుంది. అమృతం తల వరకు వెళ్ళింది కాబట్టి ఆ తల రాహు అవుతుంది, అండ్ మిగిలిన బాడీ అంతా కూడా కేతు అవుతుంది అనమాట. ఓకే, సో తల ఏంటిది బేసిక్గా తల ద్వితీయం అంతా కూడా కోరికలు, డిజైర్స్ ఇవన్నీ కూడా చెప్తుంది. కోరికతోనే చేశాడు కాబట్టి. తర్వాత తల లేకుండా బాడీ మాత్రమే ఉంది కాబట్టి ఈ కేతుకి ఏంటంటే కోరిక అనేది ఏముండదు, స్పిరిచువాలిటీ, ఏదో తెలియని విషయం తెలుసుకుందాం, ఇలాంటి విషయాలన్నీ కూడా కేతు బాగా కలిగి చేస్తూ ఉంటాడు. డ్రై ప్లానెట్, తొందరగా రిజల్ట్ ఇవ్వడం. ఎందుకంటే తల లేదంటే బ్రెయిన్ లేదనమాట. సో రిజల్ట్ అనేది తొందరగా ఇవ్వలేకపోతుంటాడు. రాహు ఓన్లీ బ్రెయిన్ కాబట్టి ఏంటంటే వెరీ ఫాస్ట్ థింకింగ్, క్విక్ థింకింగ్ వస్తుంది. ఇది ఎందుకు చెప్పామంటే రాహు అనేది కూడా సర్పం యొక్క ఎనర్జీయే, అందుకోసమే రాహు గురించి చెప్పాం. సో కాబట్టి ఏదన్నా గ్యాంబ్లింగ్ చేస్తే డెఫినెట్లీ తల కట్ చేసినంత పని అవుతుంది, అంటే టఫ్ పొజిషన్లోకి ఎడతారనేది అర్థం అనమాట. ఓకే, అలానే మనం ఇక్కడ గ్యాంబ్లింగ్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అశ్లేష నక్షత్రం ఊర్ధ్వముఖ నక్షత్రం. మనం చూస్తే అతల వితల సుతల తలాతల పాతాళ తలాతల ఇలా రకరకాల లోకాలు ఉంటాయి. ఓకే, 14 లోకాలు ఏవో చెప్తుంటారు. మొత్తానికైతే భూమి కింద పాతాళం కింద నాగలోకం అంటే అండర్ వరల్డ్ అనమాట. ఓకే, అలానే ఊర్ధ్వముఖ నక్షత్రం అంటారు ఆశ్లేష నక్షత్రం. ఊర్ధ్వముఖం, అధోముఖం అని 2 రకాల నక్షత్ర రకాలు ఉన్నాయి. ఓకే, ప్రతిదాన్ని చాలా క్లాసిఫికేషన్ చేస్తారు, అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల కాదు. ప్రస్తుతానికైతే ఆశ్లేష నక్షత్రం ఊర్ధ్వముఖ నక్షత్రం అంటే ఏంటంటే దేనికి పనిచేస్తుంది అంటే భూమిలో సంబంధించినవి పనిచేస్తాయి. అరే భూమి మీద చేసుకుంటాం కానీ భూమి లోపల ఏం చేస్తామని అంటే ఇప్పుడు ఉదాహరణకు వేరుశెనగ పంట ఉంది, పల్లీల పంట ఉంది, భూమి లోపలే పండించాలి కదా. చిలకడ దుంపలు, కందగడ్డల పంట ఉంది, అది కూడా భూమి లోపలే పండించాలి. భూమి లోపల పండే పంటలు ఉంటాయి కొన్నిటికి, వాటికి పని చేయొచ్చుగా ఇది నక్షత్రం. సో ఇలాంటి కొంతమంది భూమిలో డబ్బులు దాచుకుంటూ ఉంటారు, జస్ట్ సేవింగ్ పర్పస్ అనమాట. సో అలాంటి అంటే భూమిలో అప్పట్లో దాచుకునేవాళ్ళు, ఇప్పట్లో అంటే బ్లాక్ మనీ అనమాట. ఓకే, సో బుధ నక్షత్రం మ్యానిపులేటెడ్ నక్షత్రం. ఇది మ్యానిపులేషన్ గురించి చెప్తాను. సో ట్యాక్స్ ఇవ్వకుండా నేను ఎందుకు ట్యాక్స్ పే చేయాలి, సో నేను నా డబ్బులు నేను దాచుకుంటాను, నేను సంపాదించినా నేను కష్టపడినా నేను దాచుకుంటాను, నేను కట్టను. సో అనే బిహేవియర్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా ఆశ్లేష కనెక్ట్. అసలు స్టోరీ చెప్తాను, అసలు మెయిన్ స్టోరీ, అసలు నాగులు మ్యానిపులేషను ఏంటిది అనేది చెప్తాను. కశ్యప ఋషి అని ఒక ఋషి ఉండేవాడు. ఓకే, ఈయన దక్షుడి యొక్క 13 కూతుళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, ఈ స్టోరీ ఆ భార్యలో 2 భార్యలకు సంబంధించి. ఒక 2 భార్యలు ఎవరంటే కద్రు అనే ఒక భార్య, తర్వాత వినాత అనే ఇంకో భార్య ఉన్నది. ఓకే, మొత్తానికి కష్టపడి గుర్తుపెట్టుకున్న స్టోరీ. సో ఈ కద్రు వినాత కశ్యప ఋషిని ప్రార్థించారు, ఎందుకు పిల్లలు పుట్టడం కోసం అనమాట. కద్రు ఏమైందంటే నాకు మాత్రం చాలామంది పిల్లలు కావాలి, నువ్వేం చేస్తావో తెలియదు అని. సరే అని చెప్పేసి ఒక వరం ఇచ్చాడు, ఒక 1000 గుడ్లు ఇచ్చాడు. వీటన్నిటిని కూడా మంచిగా పొదిగించు, నీకు 1000 మంది పిల్లలు పుడతారని చెప్పాడు. ఓకే, మహర్షి. తర్వాత
వినీతని అడిగాడు, నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. నాకు ఎక్కువ మంది పిల్లలు అవసరం లేదు, ఉన్న పిల్లలైనా బాగా ఇంటెలిజెంట్ తెలివితేటలు కలిగిన పిల్లలు కావాలి నాకు చాలు అని చెప్పి కోరుకున్నదనమాట వినీత. కోరుకునే వరకు 2 గుడ్లు ఇచ్చాడు. 2 గుడ్లు ఆమె పెట్టింది, పొదగమని చెప్పాడు. వినీత ఏంటంటే కొంచెం యాంగ్జైటీ పర్సన్, అంటే ఏంటి ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి ఒక గుడ్డుని పగలగొట్టింది. ఓకే, సో లోపల అరుణ అనే ఒక అమ్మాయి పుట్టిందనమాట. ఆమె కోప్పడింది, నేను ఇంకా పూర్తిగా అంటే ఏంటిది పూర్తిగా అంటే పిల్లల లోపల గుడ్ లోపల డెవలప్ అవుతారు కదా, అట్లా డెవలప్ కాముందే నువ్వు నన్ను పీకేసావు అని చెప్పేసి శపించిందనమాట. ఓకే, ఆమె ఏంటంటే హ్యాండిక్యాప్ అయింది, అంటే కాళ్ళు చేతులు కొంత ప్రాబ్లంగా ఉండడం అయింది. తర్వాత ఆమె పేరు అరుణ. తర్వాత సూర్యలోకంలో ఆమెకు జాబ్ ఇచ్చారు, ఏంటిది ఏదో మొత్తానికి ఆమె జాబ్ ఇచ్చారు ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ శాపం వల్ల ఏం జరిగిందనంటే వినీతకు తర్వాత మనం అనుకున్నట్టు అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ గుడ్డు పొదగడానికి ఆమె ఎన్ని రోజులు వెయిట్ చేసింది తెలుసా? నేనైతే షాక్ అయ్యాను. 600 సంవత్సరాలు వెయిట్ చేసిందట. 600 సంవత్సరాలకి ఇంకా బయటికి రాకపోయే వరకు అలా యాంగ్జైటీ ఫీల్ అయిందనమాట. మనం ఏంటిది 1 సంవత్సరం అయితే దేవతలకి 1 రోజు, అలాంటిది వాళ్ళకే 600 సంవత్సరాలు అయిందనంటే ఐ డోంట్ నో. సరే, తర్వాత విషయం ఏంటంటే ఈ కద్రు అనే ఆవిడకి తర్వాత వినీత ఆవిడకి ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తర్వాత సౌతులు కూడా. సో వీళ్ళిద్దరికీ ఒక చిన్న బెట్టింగ్ పెట్టుకున్నారు, పోటీ పెట్టుకున్నారనమాట. ఏందనంటే వాళ్ళకు ఒక గుర్రం కనిపించింది, అది దేవతల యొక్క గుర్రం అనమాట. అది ఎక్కడో ఉంటుంది మొత్తానికి. ఆ దేవతల యొక్క గుర్రం యొక్క తోక కద్రు ఏమో అది నల్లగా ఉంటుందని, వినీతనేమో అది తెల్లగా ఉంటుందని పందెం కట్టుకున్నారు. నిజానికి అది తెల్లగానే ఉంది. ఓకే, ఈ విషయం అబ్జర్వ్ చేసిన కద్రు ఏం చేసిందనంటే స్కెచ్ చేసింది. ఏంటంటే తనకి 1000 గుడ్లు పెట్టారు కదా, ఆ 1000 గుడ్లో నుంచి 1000 పాము పిల్లలు వచ్చాయన్నమాట. కద్రుకేమో 1000 పాము పిల్లలు వస్తే వినీతకి ఇంకో గుడ్డు పొదగలే కదా, కంప్లీట్ అవ్వలే కదా, దాని నుంచి గరుక్మంతుడు వచ్చాడు. ఓకే, గరుక్మంతుడు తెలుసు కదా మనకి, ఈగల్. ఓకే, గెద్ద అనమాట. సో పాములన్నింటినీ కూడా భయపెట్టగలిగే శక్తి గరుక్మంతుని దగ్గర ఉంటుంది. అందుకోసమే విష్ణుమూర్తికి గరుక్మంతుడు వాహనం. సో ఆ విష్ణుమూర్తి గరుక్మంతుడి మీద వెళ్తున్న ఆ సింబాలజీ దానికి కనుక పూజ చేసినట్లయితే ఆశ్లేషలో ఏదైనా అఫ్లిక్షన్ జరిగితే కాపాడతారని కూడా చెప్తూ ఉంటారు. ఓకే, స్టోరీలోకి వెళితే సో కద్రు ఏం చేసిందనంటే స్కెచ్ చేసిందని చెప్పాం కదా, ఈ పాములందరినీ కూడా ఫోర్స్ చేసింది, నేను ఏం చేయము, మేమేం చేయము అని చెప్తాం. ఏంటంటే అంటే ఆ తెల్లగా ఉన్న తోకని నల్లగా చేయాలట. సో ఈ పాములన్నింటినీ కూడా పంపించి ఆ తెల్లగా ఉన్న తోకల్ని నల్లగా చేయించింది. తర్వాత వినీతని నమ్మించింది, ఆ గుర్రం యొక్క తోక నల్లగానే ఉందని చెప్పేసి పాముల చేత చేయించి నమ్మించింది. అంటే మ్యానిపులేషన్ చేసి పందెం గెలిచింది. పందెం గెలిస్తే ఏంటంటే ఎవరైతే పందెం గెలుస్తారో మిగిలిన వాళ్ళకి బానిసలు కావాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో తన తల్లి అయిన గరుక్మంతుడి యొక్క తల్లి వినీతని కాపాడడానికి గరుక్మంతుడు చాలా కష్టపడుతుంటాడు, ఏది చెప్తే అది చేస్తుంటాడు. వాళ్ళని ఇంకో ఐలాండ్కి మార్చమంటే ఇంకొక ద్వీపానికి తీసుకుపోయి వాళ్ళని షిఫ్ట్ చేస్తాడు. ఇలా చాలా పనులు చేసి మొత్తానికి వాళ్ళు బయటపడతారు. సో ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్పాల చేత కద్రు అనే తల్లి మ్యానిపులేషన్ చేయించింది. సో అంటే గ్యాంబ్లింగ్ అనమాట, అంటే మోసము, మాయ. ఓకే, ఈ విధంగా ఒక్కోసారి ఈ నక్షత్రంలో కనుక గ్రహాలు ఉంటే అండర్ వరల్డ్కి సంబంధించింది మోసము, మాయ, గ్యాంబ్లింగ్ ఇలాంటివి చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రాహువు ఆశ్లేషలో ఉన్నాడు అనుకోండి, సో గ్యాంబ్లింగ్ కైండ్ ఆఫ్ టెండెన్సీస్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరుంటే ద్వితీయాధిపతి ఉంటే, లేదనంటే షష్ఠ స్థానంలో కనుక ఉంటే. ఓకే, అంటే కుంభలగ్నం అయింది, 6వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, రాహు 6వ ఇంట్లో బలవంతుడు, మళ్ళీ ఆశ్లేషలో ఉన్నాడు. దాంతోపాటు ఇంకో గ్రహం కలిస్తే దాని టెండెన్సీ లెవెల్ అనేది విపరీతంగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, కొంతమందికి ఈవెన్ అండర్ వరల్డ్ మూవీస్ కూడా తీస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఒక్కోసారి ఈ రాహు ఆశ్లేషలో ఉన్నాయి కూడా నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ ఈ విషయం అయితే అర్థమైంది కదా. సో మనకు తెలిసిన ఏంటంటే పాములు అనేవి బాగా సెన్షువల్ యానిమల్స్ అని, అదే బాగా స్పిరిచువల్ యానిమల్స్ అని, సెక్షువల్ యానిమల్స్ అని, ఇవన్నీ కూడా మనకి అర్థమైందనమాట. సరే, ఇంకా ఈ ఆశ్లేషలో డిఫరెంట్ రకరకాల గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే ఏమవుద్ది అనేది మనం ఒక చార్ట్ వేసి చూద్దాం. ఓకే, ఆశ్లేష నక్షత్రం మనం అండర్ వరల్డ్ అని చెప్పాం కదా, ఆశ్లేష నక్షత్రమే కాదు
యాక్చువల్లీ శతభిష నక్షత్రం ఉంది ఇంకోటి, అది కూడా అండర్వరల్డ్కి సంబంధించింది. అది వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికి వరుణుడు అధిపతి అనమాట, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, స్పిరిచువల్ అంటే దైవభక్తి వీటన్నిటికి సంబంధించింది చాలా మంచిదని చెప్తాం. ఆశ్లేష నక్షత్రంలో రకరకాల గ్రహాలు ఉంటే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఒక్కొక్క లగ్నం తీసుకుందాం. ఆశ్లేషలో 9 గ్రహాలు ఉంటే ఏమవుతుంది? ఒక ఇండివిజువల్ గ్రహం ఉన్నంత మాత్రాన నిజంగా ఏమీ జరగదు, అఫ్లిక్షన్ కనుక ఉంటేనే జరుగుతుంది. బట్ బేసిక్గా అయితే ఫస్ట్ అన్ని గ్రహాలు చూద్దాం, ఫాస్ట్ ట్రాక్లో చెప్తాం. ఒక లగ్నం తీసుకోకుండా ఏమీ డిసైడ్ చేయడానికి లేదు. ఓకే, కానీ జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి కొంత చెప్పాలి కాబట్టి చెప్తాను. ఆశ్లేషలో రవి ఉన్నాడు. ఓకే, ఆశ్లేషలో రవి ఉంటే బాగానే ఉంటుంది, పెద్ద సీరియస్గా అఫ్లిక్షన్ ఏమీ కాదు, ఇబ్బంది ఏమీ కాదు. క్యాలిక్యులేషన్స్కి సంబంధించిన వాడే రవి కాబట్టి రవి బుధ నక్షత్రంలో ఉండొచ్చు. అక్కడే బుధుడు కూడా ఉండాలి, లేదనంటే కొంచెం ప్రాబ్లం అనమాట. ఓకే, సో బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. క్యాలిక్యులేషన్స్, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్ చేసే వాళ్ళకి రవి కనుక అలా ఉంటే, ఏ దశమాధిపతితో సంబంధం ఉంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. చార్టెడ్ అకౌంటెన్సీ సిఏ అంటేనే గ్యాంబ్లింగ్, ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయాలనేదే వాళ్ళ మేజర్ రోల్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఆశ్లేష బాగా యోగిస్తూ ఉంటుంది, ద్వితీయానికి కనుక కనెక్ట్ అయితే రవి. తర్వాత చంద్రుడు ఆశ్లేషలో ఉన్నాడు. ఓకే, చంద్రుడు బుధ నక్షత్రంలో ఉంటే చంద్రుడికి ఏమీ సీరియస్గా ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే చంద్రుడు ఎవరికి శత్రువు కాదు. తర్వాత చంద్రుడు కర్కాటకం స్వక్షేత్రంలో ఉన్నాడు అండ్ నీచ త్రికోణంలో ఉన్నాడు. అయినా కూడా బుధ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇంటెలిజెంట్గానే ఉంటారు, వాగ్దాటి, చాతుర్యం ఇవన్నీ కూడా బాగానే కనిపిస్తుంటాయి. రైటింగ్ స్కిల్స్ ఇవి కూడా బాగానే వస్తూ ఉంటాయి. అండ్ చంద్రుడు మనస్కారకుడు కాబట్టి చంద్రుడితో కనుక గ్రహాలు కలిస్తేనే ప్రాబ్లం. ఓకే, ఇండివిజువల్గా చంద్రుడు ఉంటే నాకేమీ అంత ప్రాబ్లమేటిక్గా అనిపించలేదు. తర్వాత చంద్రుడు కుజుడు పర్ఫెక్ట్గా నీచంలో పొందే పరిస్థితి కుజుడికి. కాబట్టి కుజుడు ఆశ్లేషలో బుధ నక్షత్రంలో ఉంటే ఫికిల్ మైండ్ ద్వారా భయపడి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే మొత్తం కనుక నాశనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే కుజుడు మళ్ళీ రాహుతో ఆశ్లేషలో కనుక కలిస్తే, జలరాశి ఫస్ట్ రాహుకి ఫ్రెండ్లీ కాదు, అది శత్రుక్షేత్రం అయిపోతుంది. తర్వాత శని, తర్వాత కుజుడు, రాహు కనుక కలిస్తే అదే ఆశ్లేషలో విపరీతమైన మొండితనము, ఫికిల్ మైండు, మిస్అండర్స్టాండింగు, ఇలాంటి రకరకాల నెగిటివ్ క్వాలిటీస్ వల్ల వాళ్ళ విషయాల్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. కొత్త వాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ద్వితీయాధిపతో ఏదో అష్టమాధిపతి కనుక కనెక్ట్ అయితే విషప్రయోగాలు, అంటే ఒక్కోసారి ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి జరుగుతుంటాయి కదా, సో అలాంటివి కూడా జరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సడన్గా ఏదైనా జంతువుల దాడికి గురవడం, అంటే ఏదైనా అడవిలోనో లేదంటే అలా వెళ్ళినప్పుడు ఒకసారి జంతువులు, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్తో మనం అలా వెళ్ళాం కాబట్టి ఏంటంటే బేసిక్గా జరిగేది ఫుడ్ పాయిజన్ జరగడము, లేదంటే మిస్ఫైర్ జరగడము, ఇలాంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కుజుడు అయిపోయాడు. బుధుడు స్వనక్షత్రం, పొజిషనల్ స్టేటస్ ఆశ్లేషలో ఉండొచ్చు, బాగానే పనిచేస్తాడు. కానీ ఆ లగ్నానికి కనుక పాప అయితే మాత్రం చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక లగ్నానికి అష్టమ లాభాధిపతి అయిన వాడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. డెఫినెట్లీ ఫాదర్తో రిలేషన్లో డెఫినెట్లీ ఆబ్స్టకిల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. తర్వాత రవి కనుక ఉన్నాడు అనుకోండి, మళ్ళీ కొంత చేంజ్ అనేది ఇస్తాడు. మళ్ళీ భాగ్యాధిపతి అయిన చంద్రుడు కొంత బలంగా ఉండాలి. ఓకే, సో బలంగా ఉంటే కొంతవరకు కంట్రోల్ ఉంటుంది, దాని మీద ఏదైనా గురు దృష్టి ఉంటే కొంత కంట్రోల్ ఉంటుంది. తర్వాత బుధుడు అయిపోయాడు. తర్వాత గురువు ఆశ్లేషలో ఉంటే ఏమవుతుంది? వృశ్చిక లగ్నానికి గురువు, అది వృశ్చిరాశి, ఆశ్లేషలో ఉండొచ్చు. పూజలు పునస్కారాలు, స్పిరిచువాలిటీ చెప్పాం కదా, సో పూజలు పునస్కారాలు, టీచింగు, క్యాలిక్యులేషన్స్ ఇలాంటి వాటికి బాగానే పనిచేస్తుంది. గురువు బుధ నక్షత్రంలో ఉండొచ్చు, ఫేవరబుల్గానే ఉంటుంది, అది నెగిటివ్ ఉండదు. కాకపోతే ఆ గురువు రాహుతో కలిస్తేనే కొంచెం మళ్ళీ సమస్యలు ఏర్పడతాయి. మళ్ళీ గురువు వక్రిస్తే కూడా సమస్యలు ఏర్పడతాయి డెఫినెట్గా. పుట్టిన 30 రోజుల్లో కనీసం 16 రోజుల వరకు గురువు వక్రించకూడదు అక్కడ కనుక ఉంటే. ఓకే, అది ఒకటి. ఏ లగ్నానికైనా పర్వాలేదు. ఇంకోటి, గురువు యొక్క దృష్టి ఏ లగ్నానికైనా శుభత్వాన్ని ఇస్తుంది. గురువు పూర్ణశుభ్రుడు. ఓకే, సో కాబట్టి ఈ లగ్నానికి పాపి కదా, గురువు చూస్తే ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. సో గురువు లగ్నంలో ఉన్న, దశమంలో ఉన్న పూర్ణశుభుడు అనేవాడు. సో బేసిక్గా సింపుల్, మన శత్రువు అనేవాడు మనకి చాలా మంచివాడు, ఎథిక్స్ అండ్ వాల్యూస్ కలిగినవాడు అనుకోండి ఉదాహరణకి. సో చాలా వరకు మంచిదే కదా, సో నెగిటివ్ ఏమీ చేయడు. ఓకే, కాకపోతే వాడికి నెగిటివ్ జరగకుండా చూసుకుంటాడు అంతే. గురువు అయిపోయింది. శుక్రుడు సూపర్. శుక్రుడు కనుక ఆశ్లేషలో ఉంటే
ట్యాక్స్ పే చేయకుండా ఉండడమే మేజర్ టార్గెట్. ఓకే, శుక్రుడు లగ్జరీ ప్లానెట్, అలానే జలరాశిలో ఉన్నాడు, మ్యానిపులేషన్కి ఇక్కడ కనెక్ట్ అయ్యాడు. అదే సెవెంత్ లార్డ్ అనుకోండి, ఈవెన్ మ్యానిపులేషన్స్ ఇన్ మ్యారేజ్ లైఫ్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే సెక్షువల్ యానిమల్ అని చెప్పాం మనం పావుని. సో కాబట్టి కోరికలు, డిజైర్స్తో సో మ్యానిపులేషన్స్ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, కాకపోతే తొందరగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు జలరాశిలో కనుక శుక్రుడు ఉంటే. ఓకే, తర్వాత శని ఆశ్లేషలో ఉంటే పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం తీక్ష నక్షత్రం ఇది, అంటే టఫ్ నక్షత్రం. శని కూడా కొంచెం టఫ్ ప్లానెటే. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఒక పాయింట్ మీద వాదించారంటే మీరు తట్టుకోలేకపోతుంటారు. అంటే శని బేసిక్గానే మొండివాడు, అలాంటిది కొంచెం ఆలోచన తోడైంది అని అంటే విపరీతంగా మొండి వాదనకి కారణమవుతూ ఉంటుందన్నమాట. ఓకే, రీసెర్చ్ చేసినా అలానే మొండిగా చేస్తూ ఉంటారు. సో పాజిటివ్ షేడు, నెగిటివ్ షేడు ఎక్స్ట్రీమ్గా ఉంటుంటాయి బేసిక్గా, అర్థమైందా? అలానే ఇది కర్కాటకం, లంగ్స్, హార్ట్కి సంబంధించింది. బేసిక్గా జలుబు అయితే తొందరగా తగ్గదు. ఇంకోటి ఏంటంటే కర్కాటకంలో శని ఉంటే ఇది మనస్సుకి, హార్ట్కి సంబంధించింది. ఎందుకంటే చతుర్థం గుండె, హృదయానికి సంబంధించింది. తొందరగా మనసు కరగదనమాట. సో ఇది కూడా మేజర్ ప్రాబ్లం. ఓకే, అంటే వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టమైపోతూ ఉంటుంది కర్కాటకంలో శని ఉంటే. దానిలోనూ ఆశ్లేషలో ఉంటే శని ఈవెన్ పొజిషనల్ స్టేటస్లో ఉన్న, పుష్యమిలో ఉన్న పరిస్థితి అంతే కదా. నాలెడ్జ్ ఎక్కువ ఇస్తాడు, అది గురువు యొక్క అనుగ్రహం వల్ల. ఆశ్లేష ఇది పరిస్థితి. నెక్స్ట్ శని అయిపోయాడు, తర్వాత రాహువు, కేతువు. రాహు ఉంటే చెప్పాను కదా, సో ఆల్రెడీ అది రాహు కంప్లీట్గా మెటీరియలిస్టిక్ ప్లానెట్, గ్యాంబ్లింగ్ ప్లానెట్. స్పిరిచువల్ గ్రోత్ని కంట్రోల్ కూడా అయిపోతూ ఉంటుంది, అంతే ప్రోగ్రెస్ కాకుండా చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే రాహు మెటీరియలిస్టిక్, అంటే కోరికలు వీటన్నిటికి సంబంధించిన వాడు. కేతు ఆశ్లేషలో ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్పిరిచువల్ సైడ్ ప్రోగ్రెస్కి గురుకేతువులు కలిసి ఉన్నారు బ్రహ్మాండంగా. ఒక్కోసారి ఈవెన్ భాగ్యస్థానంలో గురుకేతువులు కలిసి ఉంటే ఈవెన్ ఆశ్లేషలో కలిసి ఉన్నా పర్లేదు. ఒక్కోసారి కొంతమంది టెంపుల్, గుళ్ళని కట్టేదానికి, కన్స్ట్రక్షన్ చేసేదానికి, డొనేషన్స్ కలెక్ట్ చేసేదానికి, డొనేషన్స్ ఇచ్చేదానికి, వీటన్నిటికి కూడా పనిచేస్తుంటుంది. సింహలగ్నానికి గురుకేతువులు వ్యయంలో ఉన్నారు, ఆశ్లేషలో ఉన్నారు. ధనాధిపతి నక్షత్రంలోనే వ్యయంలో ఉన్నారు. అంటే ఏ టెంపుల్కి వాళ్ళు విరాళం ఇవ్వచ్చు, లేదంటే టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏ లగ్నానికి ఉంటే ఏమవుతుంది, ఆధిపత్యాలను బట్టి తీసుకోవాలి. ఇక లగ్నం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం తీసుకుందాం ఉదాహరణకి. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు కేంద్రాధిపత్యం, కేంద్ర కోణాధిపతి కేంద్రంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. విశేష యోగం కదా, ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ. ఆశ్లేషలో ఉన్నాడు. మళ్ళీ ఆ శుక్రుడు ఉన్న నక్షత్రాధిపతి అయిన బుధుడు కన్యలో, ఉచ్చులో ఉన్నాడు. సూపర్ కదా. ఎందుకనంటే ఆ వ్యక్తి తన జీవితంలో క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్ వల్ల లబ్ధి పొందుతాడు. శుక్రుడేమీ పాపగ్రహాల చేత ఇక్కడ చూడబడట్లేదు, అఫ్లిక్ట్ అవ్వట్లేదు, చాలా బాగున్నాడు. కాబట్టి ఆ వ్యక్తికి స్పిరిచువల్ ఇంట్రెస్ట్లు అవన్నీ కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది, ఇక్కడ రెండు ఇస్తుంది, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, కోరికలు కూడా బాగా ఇస్తుంది. ఎందుకనంటే శుక్రుడు కళత్రకారకుడు, సప్తమంలో శుక్రుడు ఉంటే డిజైర్స్ ఉంటాయి. సో వివాహం అయిన తర్వాత కోరికలన్నీ తీరిన తర్వాతే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటిల్ దట్ కోరికలతోనే సఫర్ అవ్వడం జరుగుతుంది. రెండోది, షష్టాధిపతి భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. 6వ స్థానాధిపతి నక్షత్రంలో ఎప్పుడైతే ఉన్నాడో వివాహం ఆలస్యం అవుతూ ఉంటుందన్నమాట. వివాహం కొంచెం ముందుకి వెనక్కి వెళుతూ ఉంటుంది. సో పంచమ దశమాధిపతి అయిన వాడు జలరాశిలో ఉన్నాడు. అంటే దూర ప్రదేశాల వాళ్ళతో, జలం అంటే ఫారెన్ వాళ్ళతో, అండర్ వరల్డ్ కదా, సో ఫారెన్ వాళ్ళతో బిజినెస్ చేసేదానికి ఇలాంటిది కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఒక్క దశమాధిపతి ఆశ్లేషలో ఉంటే మనం ఎన్ని విషయాలు ప్రిడిక్ట్ చేసాం. స్పిరిచువల్ ఇంట్రెస్ట్, భక్తి కూడా ఇస్తాడు. శుక్రుడు ఇంటలెక్చువల్ ప్లానెట్, భక్తి ఇవ్వడం ఏమీ లేదు. బుధుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. సో అది కూడా బుధుడు మళ్ళీ భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో బుధుడు ఉంటే మళ్ళీ ఇంటెలిజెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మనం లగ్నాన్ని బట్టి దాన్ని పాజిటివ్, నెగిటివ్ని డిసైడ్ చేయాలి తప్ప ఆశ్లేషలో ఉన్నాడు సో హీఈస్ ఎ నెగిటివ్ పర్సన్ అని చెప్పి మనం డిసైడ్ చేసేదానికి లేదు. రైట్, ఆశ్లేష గురించి చాలా వరకు నేను చెప్పాను వీలైనంత వరకు. ఇంకా ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, మనకి అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ మగా నక్షత్రంలో కలుద్దాం.